అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మా సండే స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా, ఎక్కువ కష్టపడకుండా వెరీ టేస్టీ బిర్యానీ మీరు ఏ రెస్టారెంట్లో కూడా తిని ఉండరు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో ఈ బిర్యానీ చేసుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అసలుకి ఇది ఎంత జ్యూసీగా అంటే డ్రైగా లేకుండా చాలా మాయిశ్చర్గా, చాలా గ్రేవీతోని ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు వీడియో చూసిన తర్వాత అబ్బా ఇంత సింపుల్గా బిర్యానీ చేయడం అని ఈరోజే ట్రై చేస్తారు పక్కా. ఇది మాత్రం 100% గ్యారంటీ. చాలా టేస్టీ బిర్యానీ. ఒక్కసారి ట్రై చేసారంటే ప్రతి సండే మీరు మీ ఇంట్లో ఇదే రకంగా చికెన్ బిర్యానీ చేసుకొని తినాల్సిందే. మీరు వీడియో చూసేసేయండి. నేను మాత్రం బిర్యానీ తినడం కంప్లీట్ చేసేస్తాను. 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో రుచికి సరిపడినంత సాల్టు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకోండి. నిమ్మరసం వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోండి. బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి, ఒక 4 లీటర్ల వరకు. దాంట్లో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, కొంచెం ఆయిల్, రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి మూత పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆనియన్స్ ఇలా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో డైరెక్ట్గా వేసుకోండి. ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోండి. ఆల్మోస్ట్ మనకి ఒక 40 to 50% చికెన్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం బాస్మతి రైస్ కుక్ చేయడానికి వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే రైస్ అనేవి మనకి ఒక 60 to 70% కుక్ కావాలి. మళ్ళీ దమ్ చేసేటప్పుడు మిగిలిన 20% రైస్ అనేది మనకి ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి, ఇట్లా వాటర్ అనేది బాయిలింగ్ అవుతున్నప్పుడు మనము ఒకసారి కలుపుకొని ఇక్కడ మనకు చికెన్ అనేది ఒక 70% ఉడికిపోయింది. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఒక లేయర్ లాగా వేసుకోండి. ఈలోపు రైస్ అనేది మనకి ఒక 80% కుక్ అవుతుంది. మనము ఇలా పట్టుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది. అంటే ఇట్లా రైస్ అనేది విరగకుండా ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కొంచెం మెత్తగా ఉండాలి. అట్లయితే 80% మనకి రైస్ అనేది కుక్ అయినట్టు. దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేస్తే ఇలా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇట్లా పొడి పొడిగా వస్తే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన 20% చికెన్, 20% రైస్ ఒక దగ్గర ఇలా లేయర్ లాగా వేసి కుక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని డైరెక్ట్గా గ్యాస్ మీద, ఫ్లేమ్ మీద కాకుండా ఒక చపాతీ పెనం తీసుకొని గ్యాస్ మీద పెట్టి ఆ పెనం మీద ఈ బిర్యానీ రైస్ ఉన్న గిన్నె పెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది మాడిపోకుండా చాలా టేస్టీగా వస్తుంది. మూత మీద ఒక బరువు పెట్టుకోండి. అందులో ఉన్న దమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి ఒకసారి కలుపుకోండి. అద్భుతమైన టేస్ట్తో, మంచి సువాసనతో చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.